వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఈరోజు అయినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయ్యేటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అనేటివి ఎగ్జామ్ రాసినటువంటి కొంతమంది యాస్పిరెంట్స్ చెప్పినవి. సో ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్లో వచ్చిన విధంగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి కొంచెం ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయినా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి డైలీ ఎగ్జామ్ అనాలిసిస్ను మిస్ కాకుండా ఉంటారు. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ గ్రూపు, అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ఉందన్నమాట, రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని. ఆ వాట్సాప్ ఛానల్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ యొక్క లింకును డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కినా ఆ ఛానల్స్లో జాయిన్ కండి. ఎందుకంటే మీరు టెలిగ్రామ్లో మరియు వాట్సాప్లో జాయిన్ కావడం వలన ఇలాంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ని, అదేవిధంగా ఎగ్జామ్కు సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటివి, ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటివి, ముఖ్యమైన పీడిఎఫ్స్ని అందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని ఆ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఎవరైనా జాయిన్ కాకుంటే వెళ్ళి జాయిన్ కండి. ఈరోజు అయ్యేటువంటి ఎగ్జామ్లో అయ్యేటువంటి కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏమిటంటే, ఫస్ట్ వన్, 5వ పంచవర్ష ప్రణాళిక అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? 5వ పంచవర్ష ప్రణాళిక దేనిపై ఆధారపడి ఉంటుంది అని క్వశ్చన్ వచ్చింది. సో ఈ పంచవర్ష ప్రణాళికల పైన కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క షిఫ్ట్లో 1 మార్క్ అనేది వస్తూ ఉందన్నమాట. సో తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ పంచవర్ష ప్రణాళికల టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. మీకు ఈ పంచవర్ష ప్రణాళికల పైన ఒక సింపుల్ నోట్స్ని ప్రిపేర్ చేసి మన ఛానల్లో ఒక వీడియో చేశాను అనమాట. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి, ఏ పంచవర్ష ప్రణాళిక ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఆ ప్రణాళిక యొక్క ముఖ్యమైన ప్రాధాన్యత అంశం ఏమిటి, మొత్తంగా మన భారతదేశంలో ఎన్ని ప్రణాళికలు ఉన్నాయి, పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి, ఆ పంచవర్ష ప్రణాళికల సమయంలో ఏ ఏ పథకాలను, కొత్త స్కీమ్స్ని ప్రారంభించారో, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఆ వీడియోలో పొందుపరిచామన్నమాట. సో ఇంకా ఆ వీడియోని ఏమైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. ఈ 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రాధాన్యత అంశం వచ్చేసి పేదరిక నిర్మూలన పైన ఎక్కువగా ఫోకస్ చేశారనమాట. ఈ 5వ పంచవర్ష ప్రణాళికలో ఈ 5వ పంచవర్ష ప్రణాళిక అనేది ఏ సంవత్సరం మధ్య జరిగిందంటే 1974 నుంచి 1978 మధ్య ఈ 5వ పంచవర్ష ప్రణాళిక జరిగిందనమాట. సో క్వశ్చన్స్ ఇలా కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ పంచవర్ష ప్రణాళిక టాపిక్ని ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ పంచవర్ష ప్రణాళిక అనేది ఇండియన్ ఎకానమీలో ఈ పంచవర్ష ప్రణాళిక టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువ మార్క్స్ రానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అనమాట ఈ పంచవర్ష ప్రణాళిక అనే టాపిక్. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఇండెక్స్ను ఎవరు విడుదల చేస్తారు? గ్లోబల్ ఇండెక్స్ను ఎవరు విడుదల చేస్తారంటే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అన్నమాట ఈ గ్లోబల్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది. నెక్స్ట్ వన్, స్వాతంత్రానికి ముందుగా ఏ పరిశ్రమ అనేది విస్తృతంగా ఉండేది? భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఏ పరిశ్రమ అనేది విస్తృతంగా ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి వస్త్ర పరిశ్రమ మరియు హస్తకళలు అంటే చేతి వృత్తుల వారి యొక్క పరిశ్రమలు అనేటివి ఎక్కువగా ఉండేటివి అన్నమాట ఈ స్వాతంత్రం రాకముందు. నెక్స్ట్ వన్, గురు గ్రంథ సాహిబ్ ఎవరి గురువు? గురు గ్రంథ సాహిబ్ ఎవరి గురువు? ఇది హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఆన్సర్ వచ్చేసి గురు అర్జున్ దేవ్ అనమాట. నెక్స్ట్ వన్, స్వాతంత్ర్యానికి ముందుగా ఎంత శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు? స్వాతంత్ర్యానికి ముందుగా ఎంత శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారంటే దాదాపుగా 75% మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నమాట. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 38 దేనికి సంబంధించింది? సో ఈ ఆర్టికల్స్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓన్లీ ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే
రైల్వేస్ కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, ఎస్ఎస్సి ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, అదేవిధంగా ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, ఏపీ కానిస్టేబుల్, టీఎస్ కానిస్టేబుల్, ఎస్ఐ. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ ఆర్టికల్స్ టాపిక్ నుంచి డెఫినెట్గా 1 మార్క్ అనేది వస్తూ ఉంటుందన్నమాట పాలిటీ నుంచి. సో ఈ ఆర్టికల్స్ పైన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని ఒక లిస్టుగా ప్రిపేర్ చేసి మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. ఈ ఆర్టికల్ 38 అనేది దేనికి సంబంధించినది అంటే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సామాజిక వ్యవస్థను సృష్టించడం కోసం అన్నమాట ఈ ఆర్టికల్ 38 అనేది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్లలో ఈ ఆర్టికల్ టాపిక్ పైన 1 మార్క్ అనేది వచ్చిందన్నమాట. ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ ఆర్టికల్స్ టాపిక్ పైన 1 మార్క్ అనేది వస్తూ ఉంది. సో తర్వాతి షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ ఆర్టికల్స్ టాపిక్ని కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, జ్యోతిబాయి పూలే గారు ఎక్కడ పాఠశాలను ప్రారంభించారు? జ్యోతిబాయి పూలే గారు ఎక్కడ పాఠశాలను ప్రారంభించారంటే పూణేలోని బీడేవాడలో పాఠశాలను ప్రారంభించారనమాట. నెక్స్ట్ వన్, ఆర్య సమాజ్ ఎప్పుడు వచ్చింది? ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించారు? ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆర్య సమాజం స్థాపించినది ఎవరు, ఏ సంవత్సరంలో స్థాపించారు, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్య సమాజ్ని 1875వ సంవత్సరంలో బొంబాయిలో ఏర్పాటు చేశారనమాట. ఎవరు ఏర్పాటు చేశారంటే ఆన్సర్ చేయండి కామెంట్ రూపంలో. ఈ ఆర్య సమాజ్ని ఎవరు స్థాపించారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మొత్తం నేనేం చెప్తే బాగోదు కదా. సో మీకు కూడా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుందన్నమాట ఇట్లా క్వశ్చన్స్ని చెప్పడం వలన. కామెంట్ రూపంలో తెలియజేయండి ఆర్య సమాజ్ యొక్క స్థాపకుడు ఎవరు. అదేవిధంగా నెక్స్ట్ వన్, బంగర్ యొక్క ఇతర పేరు. బంగర్ యొక్క ఇతర పేరు ఏంటంటే బాంగర్. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారంటే గవర్నర్ అనమాట. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో చేస్తారంటే గవర్నర్ సమక్షంలో చేస్తారు. నెక్స్ట్ వన్, కవరత్తి ద్వీపం ఎక్కడ ఉంది? కవరత్తి ద్వీపం ఎక్కడ ఉందంటే లక్షద్వీపులో ఈ కవరత్తి ద్వీపం ఉందన్నమాట. నెక్స్ట్ వన్, దీపావళి తరువాత 10 రోజుల తరువాత జైనుల పండుగను ఎక్కడ జరుపుకుంటారు? దీపావళి తర్వాత 10 రోజుల తర్వాత జైనుల పండుగను ఎక్కడ జరుపుకుంటారంటే పావపూరి అనమాట. సో ఈ ఫెస్టివల్ టాపిక్ పైన కూడా ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. ఇంతకుముందు సంక్రాంతి గురించి వచ్చిందనమాట, తమిళనాడు రాష్ట్రంలో ఎప్పుడు జరుపుకుంటారని. సో తర్వాతి షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ ఫెస్టివల్స్ టాపిక్ పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, ఏ ఆర్టికల్ కింద రాష్ట్ర సరిహద్దు మార్చబడింది? ఏ ఆర్టికల్ కింద రాష్ట్ర సరిహద్దు మార్చబడింది అంటే ఆర్టికల్ 3 అన్నమాట. ఈ ఆర్టికల్ 3 ద్వారా ఈ రాష్ట్ర సరిహద్దులను మార్చారన్నమాట. నెక్స్ట్ వన్, ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అతను ఎన్నోవ న్యాయమూర్తి అంటే ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నమాట. ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఈ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఎన్నోవ ప్రధాన న్యాయమూర్తి అంటే 51వ ప్రధాన న్యాయమూర్తి అన్నమాట సుప్రీంకోర్టుకి. నెక్స్ట్ వన్, మౌర్య రాజవంశం యొక్క 3వ పాలకుడు ఎవరు? మౌర్య రాజవంశం యొక్క 3వ పాలకుడు ఎవరు అంటే అశోకుడు అన్నమాట. అశోకుడు మౌర్య రాజవంశం యొక్క 3వ పాలకుడు అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ మౌర్య వంశం గురించి కూడా ప్రీవియస్ షిఫ్ట్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, చిన్హట్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? చిన్హట్ యుద్ధం ఎవరి మధ్య జరిగిందంటే బ్రిటిష్ సైన్యం మరియు భారతీయ తిరుగుబాటుదారుల గురించి మధ్య ఈ చిన్హట్ యుద్ధం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ వన్, ఉత్తర భారతదేశంలోని మైదానాలలో ఏ నేల కనిపిస్తుంది?
ఉత్తర భారతదేశంలోని ఏ మైదానాలలో ఏ నెల కనిపిస్తుంది అంటున్నారు. ఉత్తర భారతదేశంలోని మైదానాలలో ఏ నెల కనిపిస్తుందంటే ఒండ్రు నేలలు అన్నమాట. నెక్స్ట్ వన్, 1950వ సంవత్సరంలో బెంగాల్ విభజన సమయంలో భారతదేశం యొక్క వైస్రాయి ఎవరు? 1905వ సంవత్సరం బెంగాల్ విభజన సమయంలో భారతదేశ యొక్క వైస్రాయి ఎవరంటే లార్డ్ కర్జన్ అన్నమాట. నెక్స్ట్ వన్, రామకృష్ణ పరమహంస పశ్చిమ బెంగాల్లోని ఏ జిల్లాలో జన్మించారు? రామకృష్ణ పరమహంస పశ్చిమ బెంగాల్లోని ఏ జిల్లాలో జన్మించారంటే హుగ్లీ జిల్లా కమర్పూర్కూర్ గ్రామం అన్నమాట. నెక్స్ట్ వన్, 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు మొదటగా ఏ నగరంలో స్థాపించబడింది అని క్వశ్చన్ వచ్చింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు మొదటగా ఏ నగరంలో స్థాపించబడింది అంటే కలకత్తా నగరం అన్నమాట. నెక్స్ట్ వన్, 1991లో సరళీకరణ ఫలితం ఏమిటి అంటే ఐరన్ ఫ్యాక్టరీ అనమాట, ఇనుము పరిశ్రమ డెవలప్ అయింది. నెక్స్ట్ వన్, 1857 విప్లవానికి రాజకీయ కారణాలు ఏమిటి అని క్వశ్చన్ వచ్చింది. సో ఈ 1857 రివాల్ట్ భారతదేశ మొదటి స్వతంత్ర సంగ్రామం గురించి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లలో మార్చ్ 2 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్లలో ఖచ్చితంగా 1 క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉందన్నమాట ఈ 1857 విప్లవం గురించి. సో తర్వాతి షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి, ఎందుకంటే ఈ 1857 రివాల్ట్ గురించి ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. సో తర్వాత షిఫ్ట్లలో ఉన్న ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ టాపిక్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే 1857 విప్లవానికి రాజకీయ కారణాలు ఏమిటి అంటే ఎర్రకోటను విడిచి వెళ్ళవలసి ఉంటుందని 1849లో బహదూర్ షా II ప్రకటించారన్నమాట. దీనివల్ల అన్నమాట. నెక్స్ట్ వన్, చిన్హట్ యుద్ధంలో బ్రిటిష్ పక్షాన ఎవరు పోరాడారు? చిన్హట్ యుద్ధంలో బ్రిటిష్ పక్షాన ఎవరు పోరాడారు అంటే సర్ హెన్రీ లారెన్స్, అవధ్ చీఫ్ కమిషనర్, వీళ్ళిద్దరూ ఈ బ్రిటిష్ పక్షాన ఫైట్ చేశారనమాట. నెక్స్ట్ వన్, హరిత విప్లవంలో ఎలాంటి విత్తనాలను ఉపయోగించారు? హరిత విప్లవంలో ఎలాంటి విత్తనాలను ఉపయోగించారంటే అధిక దిగుబడినిచ్చే రకం అన్నమాట. అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఈ హరిత విప్లవంలో ఉపయోగించారు. సో ఈ హరిత విప్లవం పైన కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లలో ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ హరిత విప్లవం గురించి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనకు భారతదేశంలో హరిత విప్లవం యొక్క పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. అదేవిధంగా ప్రపంచంలోనే హరిత విప్లవం యొక్క పితామహుడు ఎవరంటే నార్మన్ బోర్లాగ్ అనమాట. సో ఈ హరిత విప్లవం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాతి షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కూడా ఈ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాతి షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ అనాలిసిస్ను, ఎగ్జామ్లో రాబోయే క్వశ్చన్స్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఒక పీడిఎఫ్ను తయారు చేసి మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ని వాట్సాప్ ఛానల్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జనరల్ నాలెడ్జ్ విభాగంలో ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని, జనరల్ నాలెడ్జ్ పాయింట్స్ని కూడా ఈ రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇంకా వాట్సాప్ ఛానల్ మరియు టెలిగ్రామ్ ఛానళ్ళలో జాయిన్ కాని వాళ్ళు ఇప్పుడే జాయిన్ కండి. తర్వాతి షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.